హాయ్ అండి. నిన్న పెట్టిన వీడియోలో సగం వీడియో అయితే ఎందుకో మబ్బైపోయింది, బ్లర్ వచ్చింది. అందుకే మళ్ళీ అయితే వీడియో పెడుతున్నా. నిన్న టీ పొడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఇవైతే అన్నీ కేరళ నుంచి తెచ్చిన టీ పొడిలే, అన్నీ చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. ఈరోజు అయితే నేను టేస్ట్ చూసిన కాఫీది చాలా బాగుంది. నిన్న ఎందుకో వీడియో కానీ బ్లర్ అయిపోయింది సగం నుంచి, అందుకే సగం మిస్ అయ్యారని మళ్ళీ పెట్టిన. ఇంకొక ప్యాకింగ్ అయితే ఉంది, ఏముందో అని ఓపెన్ చేస్తున్నా. ఈ ప్యాకింగ్లో ఏవొచ్చినా, షాపింగ్ ఏం చేసినా ఫస్ట్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నా కాబట్టి ఇప్పుడు ఏమేమి వచ్చినాయో కూడా అన్ని వీడియో తీస్తున్నా. ఇది చూస్తుంటేనేమో మా మమ్మది డ్రెస్ లాగా ఉంది. ఇదేమో కేరళలో తీసుకుంటారు కదా చాలా వరకు, కేరళలో వైట్ శారీస్ అవి చాలా వరకు కడతారు కదా అక్కడ వాళ్ళు. ఇది ఏమో అట్లనే అనిపిస్తుంది చూస్తుంటే. మా మమ్మది లాంగ్ ఫ్రాక్ అండి, చాలా బాగుంది, చూస్తున్నారు కదా. వైట్గా ఉంది, వైట్ అంటే క్రీమ్ కలర్ ఉంది. మంచిగా వర్క్ అయితే మంచిగా ఉంది. హ్యాండ్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది, మంచిగా ఉంది ఫ్రాక్ అయితే. ఇప్పుడు ప్రజెంట్గా అయితే సరిపోతుంది ఆమె సైజ్కి, హైట్కి, వెయిట్కి. ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే సరిపోదు నాకు తెలిసి. ఇప్పుడు కరెక్ట్ సరిపోయే సైజ్ ఈమెది. చూస్తున్నారు కదా, మంచిగా ఉంది అసలు. కింద గోల్డెన్ బార్డర్ వచ్చేసి చిన్న కుచ్చులుండి మంచిగా ఉంది ఫ్రాక్ అయితే, నాకు నచ్చింది. ఇంకా అందుట్లో మా అమ్మ ఫ్రాక్లు వేయడం చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి కదా వేసేది. చాలా వరకు అయితే ఫ్రాక్స్ వేయదు, వేసినా కూడా తొందర తీసేసే వరకు వినదు. టీషర్ట్లు అవే, నైట్ ప్యాంట్లు, చెడ్డీలు అవే ఇష్టం ఆమెకి. ఈ ఫ్రాక్లు అసలు ఎందుకో చిన్నప్పటి నుంచి ఇష్టపడట్లే, అసలు వేసుకోవట్లేదు కూడా. ఏదో బయటికి వెళ్తున్నామా లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఉందంటేనే వేసుకుంటుంది. అందుకే ఒకటే ఫ్రాకు అన్నీ డైలీ వేర్ కొన్నారన్నట్టు. ఇంకొక కవరింగ్ అయితే ఉంది, ఏముందో మరి. చూస్తుంటేనేమో ఏదో ఇట్లా గోన సంచిలో ప్యాక్ అయ్యి ఉంది, ఏముందో చూద్దాము. ప్యాకింగ్ కూడా మస్తులో చేసిర్రు, ఏముందో చూద్దాం మరి. చూస్తుంటే మాత్రం బ్యాంగిల్లా కనిపిస్తుంది. రెండు ఉన్నాయి, ఏమున్నాయో చూద్దాం మరి. సైజ్ అయితే చూస్తుంటే బ్యాంగిల్ షేపే అనిపిస్తుంది, ఓపెన్ చేసే వరకు తెలియదు దాంట్లో ఏముందనేది. ప్యాకింగ్లో అయితే మంచిగా చేసిర్రు అన్నీ. బ్యాంగిల్ కాదండి, కడియాలు ఇవి. అదే అనుకున్నా నేను. నా సైజ్ ఎట్లా తెలిసిందబ్బా బ్యాంగిల్స్ తీసుకురావడానికి అని. కాకపోతే ఏమో కడియాలు అన్నట్టు, అంటే బ్రాస్లైట్ టైప్లో కడియాలేమో. రాగి అంటారు కదా బ్రాస్వి, అవి అన్నట్లు. ఇంకొకటి కూడా ఉంది సేమ్ మోడలా ఏమో చూద్దామంటే, అది కూడా సేమ్ ఉంది మోడలు. రెండు ఒకేలాగా ఉన్నాయి అన్నట్లు. ఆ కడియాలన్నిటివి బ్రాస్వి అన్నట్లు. నేను పెట్టుకొని చూద్దామని చూసిన, అస్సలు ఒప్పట్లే నా చేతికైతే. నేను బ్యాంగిల్స్ వేయడం కూడా చాలా తక్కువ, గోట్లే ఎక్కువ వేస్తుంటా కాబట్టి. ఇంక ఎట్లున్నాయో అట్లా పెట్టేద్దాం, ఇవి నావి కావు కదా అనేసి అన్నీ అయితే ప్యాక్ చేస్తున్నా. ఫస్ట్ అయితే చూడంగానే అయితే అవి బ్యాంగిల్స్ లాగానే అనిపించినాయి. దీని ప్యాకింగ్ కూడా చూడండి, అసలు చిన్న గోన సంచికి మళ్ళీ దానికి ఫ్రంట్లో ఇట్లా షాప్ పేరు కూడా కొట్టించేసి ప్యాకింగ్ మంచిగా చేసిర్రు అసలు. చూస్తురుగా, అప్పట్లో గోన సంచులు అంటే కాళ్ళ కింద వేసుకుంటుంటే ఇప్పుడు ప్యాకింగ్ కూడా యూజ్ చేస్తారు అన్నమాట. ఇది మా అమ్మది ఫ్రాక్. ఇంకా ఫైనల్గా అయితే ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే ఒకసారి చూసేద్దాం. మా అమ్మవి డైలీ వేర్ బట్టలు ఇవి. ఇవేమో చాక్లెట్స్, ఇదేమో డ్రై చెర్రీస్, దీని కింద ఏమో హల్వా ఉంది. హల్వా బాగుంది టేస్ట్. టీ పొడి, కాఫీ పొడి, గ్రీన్ టీ పొడి, ఇంకా ఆయిల్, మమ్మది డ్రెస్, కడియాలు, మొత్తం అయితే ఇంకా గివేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.